ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 18వ అధ్యాయం. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను. దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పిననూ చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీయూ నశించును. మాఘ వ్రతము ఆచరించిన వారు నాకు ఇష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మాసములలో మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో విష్ణువు ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘ స్నానం వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజా మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణు వాక్యమును శిరసావహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరములు కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూసి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల ఒక స్త్రీగా మారను. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీల అను పేరు కల దానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యము పొందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపము ఆచరించుట మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులు ఇద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారు ఎవరనూ లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచూ ఉంటిని. నిలువ ఉన్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుండిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను. ఉపవాసం అనేనేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూసి పరిహాసము చేసి తిని. ధనమును చూచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపి తిని. తరువాత మరణించి నరకమును చేరుతిని. అచట పెక్కు రీతిలో శిక్షింపబడితిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను పొంది తిని. పెక్కు బాధలను పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరు ఆమెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూసి బాధపడిరి.
ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని చూసి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారం చేయుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు ఏగెను. రాక్షసులను జయించి సుఖముగా ఉండెను. కృష్ణ దమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించినని పలుకుతూ ఉండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలనని ఉన్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. కృష్ణమదుడు ఇట్లనెను, పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగం అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకమునకు చేరను. అచ్చట కొంతకాలము ఉండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టు పైనుండి అచ్చటకు వచ్చిన వారిని పీడిస్తూ ఉండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము, పూజ మున్నగునివి చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరిస్తూ ఉండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘ స్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయము వలన చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘ స్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరిస్తూ ఉండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపా జలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమునకు చేరెను. ఇది మాఘపురాణం 18వ అధ్యాయం సంపూర్ణం.